హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి లాంటి భారీ సినిమాతో సెన్సేషనల్ రికార్డు సొంతం చేసుకున్న డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి తెలుగులో పాటు ఇతర భాషల్లో కూడా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైంది. బాహుబలి సినిమా తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి సినిమాతో అభిమానులను నిరాశపరిచినప్పటికీ సలార్, కల్కి డబుల్ ట్రీట్ ఇచ్చాడు. ఇక తాజాగా విడుదలైన కల్కి సినిమా 1000 కోట్ల కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరిన్ని ఎక్కువ కలెక్షన్లు సాధించడానికి సిద్ధమవుతుంది. కాగా కల్కి సినిమా సక్సెస్ తో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది. అంతేకాకుండా ప్రభాస్ తదుపరి సినిమాలపై అంచనాలు కాస్త మరింత పెరిగిపోయాయి. 4-10 వయసు దాటినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే వరుస పాన్ ఇండియాలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు ప్రభాస్. ఇక ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ప్రభాస్ తన మొదటి క్రష్ గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వీడియోలో ప్రభాస్ మాట్లాడుతూ, మీ ఫస్ట్ క్రష్ స్కూల్లోనా లేక ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతనా అని యాంకర్ అడగగా ప్రభాస్ స్పందిస్తూ స్కూల్లోనే అని ఆన్సర్ ఇచ్చారు. మరి ఆ అమ్మాయి పేరు ఏంటి అని అడిగితే మాత్రం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అని నవ్వుతూ తెలిపారు. సరే అయితే ఏ క్లాస్ లో ఉన్నప్పుడు అని అంటూ చెప్పండి అంటూ యాంకర్ అడగగా తను నా క్లాస్మేట్ కాదు, టీచరే నా ఫస్ట్ క్రష్. నేను చదివింది కూడా ఇక్కడే చెన్నైలో. ఆ టీచర్ చాలా బాగుండేది అని ఆన్సర్ ఇచ్చారు ప్రభాస్. అయితే తన ఫస్ట్ క్రష్ గురించి ప్రభాస్ చెప్పినప్పుడు ఫేస్ లో కాస్త సిగ్గు, బ్లషింగ్ మాత్రం మామూలుగా లేదు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ప్రభాస్ వింటేజ్ లో వేరే లెవెల్లో ఉండేవాడు, ప్రభాస్ ఫేస్ లో సిగ్గు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. డ్రీమ్ బాయ్ అందరికి అసలు చెప్పట్లేదు, మొత్తం మోస్ట్లీ అందరికి. సో అందరికి ఫస్ట్ క్రష్ కూడా మీరే. సో మీ ఫస్ట్ క్రష్ ఎవరు? నా ఫస్ట్ క్రష్ నా టీచర్ అనుకుంటా. స్కూల్లో చెన్నైలో డాన్ బాస్కోలో చదువుతున్నాను. ఇంకా ఐ కెన్ రిమెంబర్ హర్ ఫేస్.